స్వరూపుడైన భగవంతుని కనీసము మనసునైనా తలంచని ఆ కథలను విని సంతోష పులకాంకితములు కాని జీవితములు నిరర్ధకమైనవని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచమిళితమయ్యుండని నేను మొద్దు చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గా చంద్రికా వైభవంబు కైట భారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభుపదము కానని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. రాజా, ఏ మానవుడైతే జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య నామాక్షరములను స్మరిస్తూ మనసు ఆనందంలో ప్రవహిస్తూ ఉంటుందో అతని మనసే మనసు. ఆ విధముగా కాని వాని మనసు కేవలము కఠినమైన శిల మాత్రమే. శ్రీమన్నారాయణుని యొక్క కథలను వింటున్నప్పుడు ఆనంద బాష్పములతో నిండని కన్నులు, పులకాంకితము కాని శరీరము దారుచెక్కతో సమానము. ఎవని శిరస్సు అయితే సుదర్శన చక్రధారి అయిన దేవునికి ప్రణమిల్లదో అటువంటి మూఢుని యొక్క శిరస్సుపై ఉన్న స్వర్ణ కిరీటము కూడా అది ఒక కట్టెల మోపు వలె బరువు తప్ప వేరు కాదు. భగవదార్పణము కాని లేదా భగవంతునికి సంబంధించిన కార్యములలో ఉపయోగపడని వాని ఐశ్వర్యము అడవిని గాచిన వెన్నెలలాగా వ్యర్థమే. వాసుదేవుని యొక్క సేవలో తరింపని శరీరధారుడు ప్రాణవాయువు ఆ శరీరములో ఉన్నా కూడా కదిలే శవము వంటి వాడు మాత్రమే. పద్మనాభుని దివ్య చరణారవిందములను ఆశ్రయింపని వాని బ్రతుకు పటుదారపు గూడులోని పురుగు బ్రతుకు వంటిది. మనకు ఎటువంటి బ్రతుకు కావాలో తేల్చుకోవలసినది మనమే కదా. ఈ విధమైన హితవాక్యములను పరమాత్మ స్వరూపమును వివరిస్తున్న శ్రీ సుఖ మహర్షితో పరీక్షిత్ మహారాజు, మునీంద్ర, నీవు సర్వజ్ఞుడవు. సర్వాత్మకుడైన శ్రీమన్నారాయణుని గురించి నీవు వివరిస్తున్న విషయములతో నాలోని భ్రాంతి తొలగిపోతున్నది. ఇంకనూ వినగోరుచున్నాను అని ప్రార్థింపగా శ్రీ సుఖ మహర్షి పరమాత్మను ఈ విధముగా ప్రార్థించుచున్నారు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కేదన్. ప్రకృతి, జీవుడు ఈ రెండిటికి పరమైన వాడు ఈశ్వరుడు, మహామహిమాన్వితుడు, సృష్టి స్థితి లయలను నడిపించు పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపమైన వాడు, జీవులందరిలోనూ అంతర్యామిగా ప్రకాశించువాడు, బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభుడు అయిన శ్రీమన్నారాయణుని నేను తత్వజ్ఞానమును ప్రసాదించమని వేడుకుంటున్నాను. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.